మరియు ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మెయిన్ ఇష్యూ కడప పోలీస్, రిమ్స్ పోలీస్ స్టేషన్ ఒక మంచి రేడ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేసి ఒక కడపలో ఉన్న గాంజా అండ్ ట్యాబ్లెట్ డ్రగ్స్ గ్యాంగ్ మేమే బస్ట్ చేసాం. డిటిసి సర్కిల్ దగ్గర రేడ్ జరిగింది. దీంట్లో ప్రాపర్ ప్లాన్ చేసేవాడు, ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, ఒక గ్యాంగ్ మెంబర్స్ మేమంతా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మీకు డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. టోటల్ 23.58 kgs, 23.5 kgs గాంజా వీల్ నుంచి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 1620 టెపెంటడాల్ టాబ్లెట్స్. ఈ టెపెంటడాల్ టాబ్లెట్స్ మీరు స్టడీ చేస్తే ఇట్స్ పెయిన్ కిల్లర్, సైకోటిక్ సబ్స్టెన్స్. దీంట్లో ఏమవుతుంది, ఇట్స్ హైలీ అడిక్టివ్. ఒకసారి ఎవరు కన్జ్యూమ్ చేస్తే 4 hours 5 hours ఆ వ్యక్తి ట్రాన్స్ స్టేట్లో ఉంటాడు. కాబట్టి హైలీ అడిక్టివ్ ఉన్న ఈ సబ్స్టెన్స్ అంతా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కడప యూత్ కొన్ని పాకెట్స్ ఉన్నాయి. కడపలో ఉన్న యూత్ వీళ్ళు అలవాటు అయి ఉంటాడు. ఎలా చేస్తారంటే ఈ సలైన్ వాటర్లో పెట్టి కొంచెం ఇంజెక్ట్ కూడా చేస్తున్నారు. ఈ టాబ్లెట్ క్రష్ చేసి సలైన్ వాటర్లో పెట్టి 1 tablet 2-3 members షేర్ చేయడం అట్లా కూడా మన నోటీస్లో వచ్చింది. కొన్ని పాకెట్స్లో ఈ టెపెంటడాల్ అండ్ వేరియస్ టాబ్లెట్స్ యూజ్ మన నోటీస్లో వచ్చింది. ముఖ్యమైన రీజన్ అంటే గాంజా గాంజా నెట్వర్క్ చాలా వరకు మేము డిస్అసెంబుల్ చేసేసాం. గాంజా చాలా టైట్లీ కంట్రోల్గా ఉంది. సో వేరే అడిక్షన్ వేరే చోట రకరకాల ప్రయోగం చేస్తుంటారు. సో దీనివల్ల మనమే ఈ టాబ్లెట్స్ మీద కూడా ఫోకస్ చేసాము. వీళ్ళ తరఫు నుంచి టోటల్ 9 అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో వీళ్ళ తరఫు నుంచి 23.5 kg గాంజా అండ్ 1620 టాబ్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ కర్నూలులో ఒక మెడికల్ షాప్ ఉంది. అక్కడ నుంచి టాబ్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. 300 to 350 కాస్ట్ ఉన్న టాబ్లెట్స్ బాక్స్ 5000 ఒక బాక్స్ ఇస్తున్నారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. ప్రాపర్గా ఐడియా ఉంది, హైలీ అడిక్టివ్ ఉంది, పర్మిషన్ ఏం లేదు. తర్వాత కూడా ఈ బిజినెస్ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మెడికల్ షాప్ ఓనర్ ఉన్నారో వీళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గాంజా ప్లస్ ఈ టాబ్లెట్స్ ఒక ఆర్గనైజ్ క్రైమ్. ఎట్లా అంటే ఒక వ్యక్తి మహేష్, ఆయన రౌడీ షీటర్. చాలా కేసెస్ ఉన్నాయి. మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, లారీ థెఫ్ట్, బయట కూడా కేసెస్ ఉన్నాయి, గాంజా కూడా కేసెస్ ఉన్నాయి. సో జైల్లో పరిచయం అవుతుంది చాలా వేరే వాళ్ళకి. గ్యాంగ్స్ వాళ్ళు జైల్లో పరిచయం అయ్యే వల్ల బయట వచ్చి కూడా ఇట్లాంటి నేరాలు చేస్తూ ఉంటారు. ఒక సిండికేట్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇది కేసు మీరు చూస్తే జస్ట్ గాంజా కేసు లాలు, గాంజా డ్రగ్స్ తో పాటు ఆర్గనైజ్ క్రైమ్ కూడా మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పాత కేసెస్ ఉన్నాయి వీళ్ళ మీద, పాత చార్జ్ షీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ మీద. సో గాంజాతో కలిపి వీళ్ళ ఫైనాన్సెస్, ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం చేస్తాము. ఈ బిజినెస్, గాంజా బిజినెస్, డ్రగ్స్ బిజినెస్ వల్ల డబ్బు సంపాదించుకొని ఏదైతే ప్రాపర్టీ కొనేసారో ఆ ప్రాపర్టీ కూడా మేము కోర్టుకి చెప్తాము. అండ్ డీటెయిల్స్ చేసి వీళ్ళ ప్రాపర్టీ సీజ్ చేయాలి, అది కూడా చెప్తాం. ఇది ఒకటి. సెకండ్ యాంగిల్ మనకి ఫోకస్ చేయాలంటే ఈ టాబ్లెట్స్ ఇష్యూస్. కొంచెం కొన్ని చోట కడపలో ఈ టాబ్లెట్స్ ఇష్యూస్ వస్తున్నాయి. కన్జ్యూమర్స్ ఉన్నారు. కన్జ్యూమర్స్ మీద ఇప్పటి వరకు మేము కేసెస్ ఫైల్ చేయలేదు. మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాము, బైండ్ ఓవర్ చేస్తున్నాము, బట్కి పేరెంట్స్కి పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు, రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తాం. కానీ ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ తర్వాత మనం కేసెస్ ఫైల్ చేయాల్సిందే వస్తుంది. కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మేము ఒక అపీల్ చేస్తున్నాము, మీరు దయచేసి ఇట్లాంటి రీహాబిలిటేషన్ సెంటర్ వెళ్ళి ఒక రిఫార్మేషన్ రావాలి. లేకపోతే రిపీటెడ్గా మన నోటీస్లో వస్తే వీళ్ళ మీద కూడా మేము క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తాం. తర్వాత గాంజా కంట్రోల్ కడపలో బాగానే ఉంది, చాలా వరకు కంట్రోల్ అయింది. ఇట్లాంటి కొన్ని గ్యాంగ్స్ ఆపరేట్, మన ఇన్ఫర్మేషన్ వస్తే ఇట్స్ బిగ్ గ్యాంగ్ మేము బస్ట్ చేసి ఉన్నాము. ఎనీ సార్ట్స్ ఆఫ్ డ్రగ్స్,
ఎనీ గాంజా, ఎనీ అడిక్షన్ బిహేవియర్ ఎవరు నోటీస్లో వస్తే దయచేసి 112 నెంబర్ కానీ వాట్సాప్ మన కాంటాక్ట్స్ ఉన్నాయి ఆర్ పోలీస్ స్టేషన్ నంబర్ డైరెక్ట్లీ నాకు చెప్పొచ్చు, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. జీరో టాలరెన్స్ ఫర్ డ్రగ్ పెడ్లర్స్, డ్రగ్ సప్లై, డ్రగ్ అడిక్షన్. ఇది మన పాలసీ. స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది. డ్రోన్ పెట్రోలింగ్ చేస్తున్నాం ఇప్పుడే శక్తి టీమ్స్తో అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్స్తో. ఫుడ్ పెట్రోలింగ్ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తాం. అందరికి తీసుకొని వస్తాం స్టేషన్స్కి. ఎవరైతే అడిక్ట్ ఉన్నారో ప్రస్తుతానికి వీళ్ళకి కౌన్సిలింగ్ అండ్ నోటీసెస్ ట్రై చేద్దాం. ఒకవేళ రిపీటెడ్గా ఎవరైతే దొరికితే ఆయన మీద కేసెస్ కూడా ఇనిషియేట్ చేద్దాం. పేరెంట్స్కి కూడా పిలిపిస్తాం. మెడికల్ స్టోర్ క్లోజ్ చేసేస్తాం. మెడికల్ స్టోర్ ఓనర్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మెడికల్ స్టోర్ ఓనర్స్కి ఎవరు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తుంది అండ్ స్టోర్ క్లోజ్ చేసేస్తున్నాం. అంతా మెడికల్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఇక్కడే ఉన్నారో వీళ్ళకి కూడా ఒక మీటింగ్ పెట్టి ఈ అట్లాంటి ఇష్యూస్ చేయకూడదు. ఏదైనా నోటీస్లో వస్తే ఎవరు అడిగితే కూడా మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తాం. ఇది వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ యాక్షన్ ఆన్ మెడికల్ స్టోర్స్. నువ్వంటే ఈ అంతా యాజ్ ఎ డ్రగ్, ప్రాపర్ డ్రగ్ ఇవి యూజ్ చేస్తున్నారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం. సో డైరెక్ట్లీ ఇప్పటి వరకు డైరెక్ట్లీ ఆ టాబ్లెట్స్ కడపలో వచ్చి కడప డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఇస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు. మోస్ట్లీ బయట నుంచి వస్తున్నాయి కొన్ని టాబ్లెట్స్. కానీ ఈ కేసెస్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ ఆ డ్రగ్ షాప్ ఇదే బస్ట్ చేయడం జరిగింది. సో వేరే ఏదైనా మీకు మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ఒక వ్యక్తి బయట నుంచి కర్నూలు ఏదైతే షాప్ ఓనర్ ఉన్నారు, వేరే అంతా అందరూ కడప సంబంధించి. మీకు లిస్ట్ కూడా షేర్ చేస్తాను. ఇంతవరకు పట్టుకు వచ్చాము, ఇంతవరకు జైలు కూడా పోయారు, మళ్ళీ బయటికి వచ్చాము, మళ్ళీ కేసెస్, మళ్ళీ జైలు పోయారు. సో రిపీటెడ్ ఆఫెన్సెస్ మీద ఈ యాక్షన్ తీసుకోవడం జరిగి ఫర్దర్ ఆయన మీద ఏం చేయాలో అది కూడా ఉంది. పోలీస్ గస్తీ ఖచ్చితంగా పెరుగుతుంది. పోలీస్ గస్తీ కొంత లిమిటేషన్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు. మ్యాన్ పవర్, వేరే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ ఈ టెక్నాలజీ ఉపయోగించి మేము ఖచ్చితంగా అంత సీసీటీవీ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది, అన్ని చోట పెట్టాము. మేబీ 1 వీక్లో అంతా సీసీటీవీస్ రన్నింగ్ ఉంటాయి. తర్వాత ఎక్స్ట్రా డ్రోన్స్ తీసుకొని అన్ని నిర్మషన్లో ఇక్కడ ఉన్నాయి అక్కడ పెట్రోలింగ్ మేము చేస్తాము. ఫుడ్ పెట్రోలింగ్ అయినా ఇంకో ఇంద్రజిత్ అని పేరు, ఒడిశా వాడు, అక్కడ నుంచి తీసుకువచ్చాడు. వీళ్ళు ప్రాపర్ ర్యాకెట్ ఉంది, కేవలం సెల్లర్స్ కాదు. అక్కడ నుంచి తీసుకుని వస్తారు, ఇక్కడ డివైడ్ చేస్తారు, వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రాపర్ ఆర్గనైజ్. ఈ ఆపరేషన్ మీరు చూస్తే మనం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం దీంట్లో. సో డికాయ్ ఆపరేషన్ అంటారు. అట్లా ఆపరేషన్ ద్వారా ప్రాపర్గా ఆయన వస్తే పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన దీనివల్ల పెట్టుకున్నాం.